వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేద్దాము బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ప్రజా తీర్పును అపహాస్యం చేసేందుకు బీఆర్ఎస్ పన్నాగం వేస్తోందా? అధికారం లేకపోయినా బీఆర్ఎస్ నేతలు బతకలేరా? 1984 రాజకీయ సంక్షోభం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందా? ఇలాంటి ప్రశ్నల పరంపర ప్రజల్లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పరువును ప్రజల్లో తీసేలా ఉన్నాయి. సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి 16 నెలలవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్లు అధికారం వెలగబెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేకుండా పోయింది. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎంత ఖర్చైనా పెట్టుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనానికి ప్రతీకగా మారాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో చేతగాని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉత్త ప్రగల్భాలు పలుకుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు స్వాగతించకుండా ఆ పార్టీ వైఖరిని ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ కొత్త భాష్యంపై ఏహ్యభావం ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ అధికార దాహంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల పాటు అప్రతిహతంగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత కొంచెం మైండ్ బ్లాంక్ అయినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత గెలుపు ఓటర్లు సహజం. అధికారం ఎవరి సొత్తు కాదు, ఎవరి హక్కు కాదు. ప్రజలు ఏది నిర్ణయిస్తే దానికి తగ్గట్టుగానే అధికారం చెలాయించాలి. ప్రజలు తిరస్కరిస్తే ప్రతిపక్షంలో కూర్చోవాలి. అది సర్వసాధారణంగా జరుగుతున్న అంశం. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు 9.5 ఏళ్ల పాటు అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవడం వాళ్ళకు మింగుడు పట్టడం లేదనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి తన మనసులో ఆలోచన, తన పార్టీ ఆలోచన అనేది తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టేందుకు సిద్ధమవ్వాలి, సిద్ధమవుతున్నాం. పడగొట్టేందుకు, ఆర్థిక వనరులు సమకూర్చేందుకు కొంతమంది బిల్డర్లు లేదా పారిశ్రామికవేత్తలు రెడీగా ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు అన్నట్టుగా ఒక ప్రకటన జారీ చేసి ఏదైతే ఒక సమావేశంలో మాట్లాడిన తీరు నిజంగా ప్రజలలో ఆ పార్టీ పట్ల ఏహభావం ఏర్పడింది. ఎందుకంటే అధికారం ప్రజలు కట్టబెట్టిన తర్వాత 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించేందుకే ఏ ప్రభుత్వమైనా ప్రయత్నం చేయాలి. దాని తగ్గట్టుగానే ప్రతిపక్షాలు కూడా మద్దతు పలకాలి. ఒకవేళ ప్రభుత్వ వైఫల్యాల్ని తమకు అనుకూలంగా మలుచుకొని
రాబోయే ఎన్నికల నాటికి అధికార పార్టీని పూర్తిగా ధీటుగా ఎదుర్కొనేందుకు ఎత్తులపై ఎత్తులు వేస్తూ రాజకీయ చాణక్యంతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ సుదీర్ఘ అనుభవం, ఉద్యమ నేపథ్యం ఉన్న గులాబీ పార్టీ ఇలా గుంట కింద ఏదైతే నక్కల లెక్క అధికారం కోసం ఎదురు చూడటం అనేది సరైన పద్ధతి కాదని ప్రజలలో ఒక వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే ఏదైతే రజతోత్సవ సభలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ శ్రేణులతో పాటు వివిధ వర్గాల ప్రజలలో కూడా ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రభుత్వం పడగొట్టడం అంటే కేవలం అధికార దాహంతో రగిలిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలిచ్చిన తీర్పుని అపహాస్యం చేసే విధంగా ప్రయత్నం చేయడం సరైన పద్ధతి అయితే కాదు. ఒకవైపు కేటీఆర్, మరోవైపు కేసీఆర్ లేదా వివిధ స్థాయి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాన్ని ఎత్తి చూపుకుంటూ ప్రజలలో మమేకమవుతూ 9.5 నెలల పాటు ప్రజలకు ఎందుకు దూరం అయ్యామనేది ఒక అంచనా వేసుకుంటూ ఎప్పటికప్పుడు పోస్ట్ మార్టం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ పార్టీ మనుగడ మరింత దేదీప్యమానంగా వెలిగే అవకాశం ఉంది. కానీ ఏదో కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారాన్ని హస్తగతం చేసుకునే ఎత్తులు ప్రజలు మాత్రం హర్షించారు. గతంలో ఎప్పుడో 1984లో జరిగిన ఒక విపత్కర పరిస్థితి ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో అడపాదడప ఆందోళన రేకెత్తుతుంది. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావుని నాదెళ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావటం, తిరిగి స్వర్గీయ ఎన్టీఆర్ తన సత్తాను చాటేందుకు తిరిగి ఎన్నికల్లోకి వెళ్ళటం, ఇదంతా కూడా ఒక మాయని మచ్చగా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ అది కొనసాగుతుంది చరిత్రలో. అటువంటి చరిత్రను పునరావృతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కంకణం కట్టుకుందా? గతంలోనే ఏదైతే 2014 కావచ్చు, 2018 కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలుతోటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఆలోచనకు దారి తీసిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగా వివాదాస్పదమే. అటువంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉంది, దాంతోపాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఉంది. కానీ ఇంతవరకు ఆ అంశం మీద ఇది సరైన పద్ధతి కాదు, మా పార్టీ లైన్ కాదు అనే ఒక అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒత్తాసు పలికే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవటం జీర్ణించుకోలేకపోతుంది. ఇది సరైన పద్ధతి కాదు. 1984లో ఆ రోజు ఉన్న పరిస్థితులు అనుకూలంగా మలుచుకునేందుకు నాదెళ్ల భాస్కర్రావుకు కొంతమంది కేంద్రంలో ఉన్న పెద్దలు మద్దతు పలకడంతో ఆ పరిస్థితి తలెత్తింది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అలాంటి ఆలోచన చేయటం ఆత్మహత్య సాదృశ్యం అవుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీకి ఒక జలకిచ్చేందుకు సిద్ధం కావాలి తప్ప ఇటువంటి చిల్లర మాటలు, చిల్లర వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదు. ఏ రాజకీయ పార్టీ కూడా మంచి పద్ధతి, మంచి పరిణామం అయితే కాదు. ప్రజలు ఇచ్చిన హక్కు, అధికారాన్ని 5 సంవత్సరాల పాటు సుస్థిరంగా కొనసాగించాల్సిన అవసరం అన్ని పార్టీల మీద ఉంది. అంతే తప్ప అధికారం కోసం అడ్డమైన ఎత్తులపై ఎత్తులు వేస్తూ ప్రజల మనసుల్లో చిత్తయితే మాత్రం భవిష్యత్తులో అధికారానికి మరింత దూరం అయ్యే